దేవునికి ఎన్నడూ దూరమైన వాడు కాదు. ఎన్నడూ దేవుని మీద నేరం మోపిన వాడు కాదు. నీలా నాలా మన కార్యం జరగకపోతే ఏంటో దేవుడు నన్ను చేయలేసాడు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. లోకంలో లేని ప్రశ్నలన్నీ మనలోనే ఉంటాయి. మనం సరి చేసుకోవాల్సింది పోయి, సరిదిద్దుకోవాల్సింది పోయి, పక్షాత్తాపడాల్సింది పోయి, ఒప్పుకుని విడిచిపెట్టాల్సింది పోయి, దేవుని మీద అసహనం వ్యక్తం చేసేవారు ఎక్కువైపోయింది. నన్ను జాగ్రత్త దేవుని ప్రజలారా, దేవుని పిల్లలు పరిశీలన చేసుకోవాలి. ఈ మీద నా కృప తొలగిపోకుండా నువ్వు చేసే అవిధేయతలు, వాక్యానికి విరుద్ధమైన క్రియలు, కార్యక్రమాలు, దేవునికి దుఃఖకరమైన మాట, చూపు, ప్రవర్తన, దేవుడిని అవమానించేటటువంటి ప్రవర్తన క్రియలు మనలో పెట్టుకుని కార్యం జరగట్లేదు దేవుడిని అవమానకరంగా నిందిస్తూ కించపరుస్తూ అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. కానీ అన్న ఎన్నడా సాక్ష్యం పలకలేదు. ఆయన ఇచ్చే వరకు ఆయన వదిలిపెట్టలేదు. 20 సంవత్సరాలు